14 ఏళ్ళ పిల్లలతో పెట్టారు, రన్ చేశాను. ఐఎమ్ ఫస్ట్ 32 గోల్డ్, 14 సిల్వర్, 3 కాన్సియన్, 2 రోల్ షోడ్లు. దాదాపు 80 ఏళ్ల వయసులో పిల్లలతో పోటీ పడి పరుగులు తీస్తున్న ఈమె పేరు రామసుబ్బమ్మ. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఈమెకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. మధ్యలో బ్రేక్ వచ్చినా ఇప్పుడు మళ్లీ తనకంటే చిన్నవాళ్లతో పోటీ పడేలా ఈమె పరుగులు తీస్తున్నారు. చిన్నప్పుడు 8th క్లాసులో నుంచి ముందు నుంచే నాకు స్పోర్ట్స్ మీద ఆసక్తి. ఎందుకు ఆగిపోయింది మళ్ళా? ఎందుకు ఆగిపోయిందంటే పెళ్ళయి పిల్లలుండి పోలేక. చిన్న వయసులోనే పెళ్లై పిల్లలు పుట్టడంతో ఆమె క్రీడలకు దూరమయ్యారు. తర్వాత కష్టపడి తన కొడుకు కూతుళ్లను టీచర్లను చేయడంతో పాటు అల్లుడిని కూడా పై చదువులు చదివించి ప్రభుత్వోద్యోగిని చేశారు. కావలిలో కొడుక్కి, నెల్లూరులోని కూతుళ్లకు వంటలు చేసి పెట్టడానికి రోజూ రైల్లో అటూ ఇటూ తిరుగుతూ వచ్చిన ఈమె చివరకు రైల్లో కలిసిన వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ వారి సాయంతో 2015లో మళ్లీ క్రీడల్లోకి ఎంటర్ అయ్యారు. మేము ఇట్లా స్పోర్ట్స్ కు పోతున్నాము అన్నారు. అయితే నాకు మహా ఇష్టము, అయితే మాతో వస్తావా అన్నారు. వచ్చేస్తానన్నా. 2015లో నుంచి మళ్ళీ మొదలు పెట్టా. తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి నెల్లూరులో ఉంటుంటే సొంత కాళ్లపై బతకాలనే కోరిక ఆమెను కావల్లోనే ఉండిపోయేలా చేసింది. కావల్లోనే వర్క్ చేసుకుంటున్నా. ఆమెలో ఎప్పుడూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే తపనుంటుందని రామసుబ్బమ్మ కూతురు చెప్పారు. ఆమె యొక్క భావాలు రిచ్గా ఉండే, సమాజంలో మనం అంటూ ఒక విలువ ఉండాలి. పేదరికంలో ఉన్నాం కాబట్టి మనం ఎదగలేము, కానీ చదువుకొని బాగా పైకొచ్చి తర్వాత స్పోర్ట్స్లో రాణించగలిగితే మనం చాలా మంచి స్థితిలో ఉంటామని మాకు చెప్తూ, నాకు కానీ మా తమ్ముడు కానీ చెప్తూ పెంచింది. ఈ వయసులో రామసుబ్బమ్మ పిల్లలతో పోటీపడి పరుగులు తీస్తుంటే స్థానికులు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. చేసే అథ్లెటిక్స్ మా పిల్లలు కూడా చేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు అప్రిషియేట్ చేస్తే చిన్న పిల్లలు ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొంచెం మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మనకు అవకాశం వస్తే అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొనాలి అనేది రామసుబ్బమ్మ కోరిక. ఆమెకు పాస్పోర్ట్ కూడా ఉంది. రామసుబ్బమ్మ పనిచేసే ఇంటివారే దగ్గరుండి ఆమెతో పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేయించారు. అదే వాళ్ళు ఎక్కడికన్నా విదేశాలకు పంపిస్తూ నాకు పాస్పోర్ట్ కూడా ఒకసారి తీసిచ్చారు. అయితే ఇప్పుడు తాము రామసుబ్బమ్మను ఎక్కడికి తీసుకెళ్లడం లేదని, గతంలో క్రీడల కోసం ఆమెను వివిధ రాష్ట్రాలకు తీసుకువెళ్లిన నెల్లూరు వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరమ్మ బీబీసీతో చెప్పారు. కానీ అవేవి రామసుబ్బమ్మలో క్రీడలపై ఆసక్తిని తగ్గించలేకపోయాయి.